తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మనం ఒక విశిష్ట అతిథితో మాట్లాడబోతున్నాం. టీవీఆర్కే మూర్తి గారు. మనందరం విశ్వపతి గారంటూ ఎంతో ముద్దుగా మర్యాదగా పిలుచుకుంటూ ఉంటాం. విశ్వపతి గారి గురించి చెప్పాలంటే ఒకటే మాట, వెంకటేశ్వర స్వామి వారే ఆయన రూపంలోంచి మనందరికీ ఆయన వైభవాన్ని చెబుతున్నారా అనేంతగా నాకు అనిపించిందండి. ఎందుకంటే వారు వెంకటేశ్వర స్వామి వారి పైన 18 పుస్తకాలు రాశారు. ఇప్పటి వరకు 12 భాషల్లోకి తర్జుమా అయింది. ఎంతో మంది ఆ పుస్తకాలు చదివి వారి జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఎన్నెన్నో సమస్యల నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. కేవలం భారతదేశంలోనే కాదు, వివిధ దేశాల్లో ఆ పుస్తకం ఎంతగా ప్రాచుర్యం పొందిందో నేను చెప్పడం కాదు, చదివి అనుభవం ఉన్నటువంటి మీ అందరికీ బాగా తెలుసు. ఇంకొంతమందికి కూడా వీరి గురించి తెలియాలి, ఇంకా చాలా మంది ఆ పుస్తకాలు చదవాలి, వాళ్ళ జీవితాలు మార్చుకోవాలనే ఉద్దేశంతో అసలు వెంకటేశ్వర స్వామి వారి గురించి విశ్వపతి గారు ఏం చెప్తారు, ఇంకా ఏమేమి విశేషాలు ఉన్నాయి తెలుసుకుందాం అనే ఈ ప్రయత్నంలో భాగంగా సుమన్ టీవీ వారు వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారండి. అదే వెంకటేశ్వర వైభవం. ఒక సిరీస్ లాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇందులో స్వామివారి గురించి అన్ని విషయాలు చర్చించుకున్నాం. ఎపిసోడ్స్ వైజ్ గా మీకు అందించబోతున్నాం. మరి ఇవాళ మొదటి ఎపిసోడ్ లో భాగంగా స్వామివారి గురించి పూర్తి విశేషాలు తెలుసుకుందాం. గురువుగారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. ఎలా ఉన్నారు? ఫైనమ్మా. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి అనుగ్రహం నిజంగా అంటే ఏదైనా టైం రావాలి దేనికైనా అని అంటారు కదా గురువు గారు. అంతే అంతే. ఎన్నిసార్లు అనుకున్నా గానీ ఇప్పుడు స్వామి పిలిచారన్నంత ఆనందం అనిపించింది మాకైతే మిమ్మల్ని అలా చూడటం. కానీ ఎంత అదృష్టం అండి. అంటే స్వామి తిరుపతి వెళ్ళటము, తలుచుకోవటం ఒక భాగ్యంగా భావించే వాళ్ళం మేము. అలాంటిది ఎదురుగుండా స్వామి గురించి చర్చించుకునే భాగ్యం దక్కడం అనేదే ఎంతో అదృష్టం. సంతోషం మీరు మాకు సమయం ఇచ్చినందుకు. ముందుగా మరి ప్రారంభిద్దామా? స్వామి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తెలుగు వారందరికీ కూడా స్వామివారి ఆరాధ్య జయం తరతరాలుగా, తెలుగువారనే కాదు భారతదేశంలో అందరికీ కూడా మనం అంతా ఎంతో ఎన్నో పేర్లతో పిలుచుకుంటాం. అసలు మనం చూస్తే చాలా మంది తెలుగు వాళ్ళ ఇళ్లలో ఇటు శ్రీనివాసో, ఇటు వెంకటేశ్వరరావో, లేకపోతే ఇటు వెంకటో ఏదో ఒకటి కలిపి ఖచ్చితంగా నలుగురు పిల్లలంటే ఓ పిల్లవాడికి ఈ ముందు వెంకటని కలుపుతారు. అంతగా మనమంతా ఏంటంటే ఆయనతో అంత మమ్మకం అయిపోయాడు అనమాట, మనతో పాటు ఆ స్వామి. కానీ ఏంటంటే చాలా మందికి అసలు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు ఏంటి, అసలు స్వామి ఎప్పుడు వెలిశాడు తిరుమల కొండలపై, ఇన్ని తరాలుగా ఇంతమంది మనం, అది కూడా ఒక మూర్తికి ఒక దైవానికి ఇంతగా ఆకర్షింపబడి అసలు రోజు లక్షల మంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ దేవదేవుడి గురించి తెలుసుకోవాలని మా అందరికీ కోరిక అండి వీడియోస్ ద్వారా. ముందుగా ఒక మొదటి ప్రశ్నతో ప్రారంభిస్తాను. తప్పకుండా. తిరుమల కొండల పైన, ఆ కొండల మధ్యలో 7 కొండల వాడిగా మనం చెబుతున్నాం స్వామి. అసలు ఆయన ఎప్పుడు వెలిసారు అక్కడ? స్వయంభూమూర్తి అని చెప్తారు. అలాగే వారి విగ్రహం పైన కూడా ఎన్నో సందేహాలండి. నిజంగా అది స్వామివారి రూపమేనా? కొంతమంది ఏమో లేదు అమ్మవారు అంటారు, కొంతమంది ఏమో సుబ్రహ్మణ్య స్వామి అంటారు, కొంతమంది ఏమో వెంకటేశ్వర స్వామి అంటారు, కొంతమంది అయితే ఇప్పుడు చాలా చూస్తున్నామండి ఆయన అసలు వెంకటేశ్వర స్వామి ఏ దేవుళ్ళు వీళ్ళందరూ కాదు బుద్ధుడు అంటారు కొంతమంది. ఇంత వాదనలు జరుగుతున్న ఈ నేపథ్యంలో అసలు ఆ తిరుమల కొండల పైన స్వామివారు ఎప్పుడు వెలిసారు, ఎప్పటి నుంచి ఉన్నారనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. అవును. అసలు నువ్వు అన్నట్టు చాలా మంది ఆ స్వామివారిని ఎన్నో రూపాలతో తరతరాలుగా కొలుస్తూ ఉన్నారు. కొంతకాలం పాటు మీరన్నట్టుగానే అంటే కొండ మీద ఉన్న ఏంటంటే బుద్ధుడు గాను, అమ్మవారు గాను, సుబ్రహ్మణ్య స్వామి, శివుడని కొంతమంది ఇలా రకరకాలుగా కొలుస్తూ వచ్చారు కదా. ఏమిటి అసలు ఆ స్వామి గురించి అసలు ఆయన ఎలా ఆవిర్భవించాడు? ఇప్పుడు కూడా మనకేంటి తిరుమల కొండలు ఇప్పటికీ చూడు, ఎక్కడో ఆ కొండల్లో అన్నిట్లో కూడా స్వామి ఉన్న ప్రదేశం అంతా ఒక లోయలా ఉంటుంది. మనం ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా కింద దిగుతామండి, అన్ని సైడ్స్ నుంచి కూడా చూసాం. సాధారణంగా ఆ లోయలోగా ఉన్నట్టు ఉంటుంది ఆ ప్రదేశం అంతా, స్వామి వెలసిన ప్రదేశం అనమాట. సో అసలు ఈ మాత్రం చెప్పుకోవాలంటేనే అంతా ఆయన అనుగ్రహం. ఆయన
అనుగ్రహంతోనే ఇన్ని ఇన్ని తరతరాలుగా ఎంతో మంది ఆయన్ని ఎంతో మహానుభావులు ఎంతో కీర్తించారు, ఎన్నో విధాలు, ఎన్నో శతకాలు రాశారు, ఎంతో మంది చక్రవర్తులు సేవించారు, మహారుషులు సేవించారు, దేవతలు నిత్యం ఇప్పటికీ దేవతలు సేవిస్తూ ఉంటారు వచ్చి. అదంతా ఆయన అనుగ్రహం తప్పితే ఏమాత్రం కాదు తల్లి. ఇప్పుడు ఏమైనా నేను 4 మాటలు మాట్లాడుతున్నానంటే ఆయన నన్ను ఆవహించి మాట్లాడుతున్నట్టే తప్పితే. ఎందుకంటే ఒక చోట చెప్తారు, స్వామి నీ గురించి చెప్పాలంటే 1000 నాలుకలు అన్నటువంటి ఆదిశేషుడు కూడా సాధ్యం కాదు నీ లీల మొత్తం అందించడం. అన్నమయ్య అంటాడు అనమాట, నాకెక్కడ సాధ్యం అవుతుంది అప్పటికి అమ్మని మానవుడికి. సో మనం చెప్పుకునే 4 మాటలన్నా కూడా అది మన ద్వారా పలికిస్తున్నాడు ఆయన అంతే నలుగురికి. ఏంటి ఏదైనా ప్రదేశం అసలు భగవంతుడికి సంబంధించింది మనం ఏం చెప్పుకున్నా మనకి చాలా సంతోషంగా ఉంటుంది. ఆయన లీలలు, ఆయన విశేషాలు ఎటువంటి చెప్పుకున్నా మనం సంతోషపడుతుంటాం అనమాట. అందులో అదే ఆయన విభూతులు అంటాము, ఆయన లీలలు అంటాము, ఆయన సంబంధించిన మిరాకిల్స్ అని మన జీవితాల్లో ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతుంటాయి కదా. అవన్నీ ఎవరికి జరుగుతుందని మనం తెలిసినా మనం వింటుంటే మనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే భగవంతుడు అంటేనే ఒక ప్రేమతత్వం అనమాట. ఎంతో ప్రేమతత్వం ఆ భగవంతుడు అంటే. సో ఇంతటి మూర్తి అసలు మనకి ఎప్పటి నుంచి ఉన్నాడు, చాలా మంది అనుకుంటారు ఎప్పటి నుంచి ఉన్నారు స్వామివారు ఏమిటి అని. సో ఏంటంటే తల్లి ఒకసారి మనకి మామూలుగా 4 యుగాలు మనకి తెలుసు కదా. ఈ పరంపర అంతా కాల పరంపరలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇప్పుడు కలియుగం. ఇలా ఉంటున్నప్పుడు ఏమవుతుంది, మనం వింటుంటాం కదా. ఏంటి కృతయుగంలో మొట్టమొదటిలో ధర్మం 4 పాదాలు నడిచేది, తర్వాత త్రేతాయుగం వచ్చేటప్పటికి 3 పాదాలు అయింది, మళ్ళీ ద్వాపరయుగం వచ్చేటప్పటికి 2 పాదాలకు అయింది. ఇప్పుడు ఏంటంటే ఒక్కటే పాదం మీద నడుస్తూ ఉంటుంది. అది మనం చూస్తూనే ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము మనం. సో ఇలా జరుగుతూ ఉండగా ద్వాపర యుగం వచ్చే నాటికి మనం మహాభారత యుద్ధం అన్ని వింటాం కదా. అప్పటికే ధర్మం నశించి చాలా తగ్గిపోతుంటుంది. తగ్గిపోతుంటే అప్పుడు దేవతలు అందరూ అనుకుంటారు ద్వాపరయుగంలోనే ఇట్లా ఉంటే అసలు రేపు కలియుగం వచ్చేటప్పటికి మానవుల పరిస్థితి ఏమిటి. ద్వాపరయుగంలోనే చివరి రోజుల్లో వచ్చేటప్పటికి ఇంకా ధర్మం నశించి ఏంటంటే ఈ మన పరిమాణం కూడా ఎలా ఉంటుందంటే కలియుగం వచ్చేసి 4,32,000 సంవత్సరాలమ్మా మొత్తం స్పాన్ ఆఫ్ కలియుగం. ద్వాపరయుగం ఏంటంటే దీనికంటే డబల్ 8,64,000 సంవత్సరాలు. 8,64,000 సంవత్సరాల్లో మనందరికీ ఎక్కువ భాగం మనకి తెలిసిన చివరి 200 సంవత్సరాలు అంతే కదా. కృష్ణుడు ఉన్నప్పుడు మహాభారతం, కృష్ణుడు 125 సంవత్సరాల పాటు ఉన్నాడు. అప్పుడు మనకి జరిగినవి ఈ మహాభారత కాలం నాటివి. కానీ నువ్వు ఆలోచిస్తే 8,64,000 సంవత్సరాలలో ఎన్నో జరుగుంటాయిగా, ఎన్నో సంస్కృతులు వచ్చి ఉంటాయి, వెళ్ళిపోయి ఉంటాయి కదా. చివరి 200 తెలుసు. సో అసలు ఏం జరిగాయో, అప్పుడు ఎట్లా జరిగాయో అన్ని కూడా మనకి మహాభారతం ద్వారా ఇప్పుడు అవి తెలిసాయి. ఇది అయిపోగానే కృష్ణావతారం అయిన తక్షణం కలియుగం ప్రారంభం అయిపోయింది. చాలా మంది ఏమనుకుంటారు కృష్ణుని అవతారం అయిపోగానే అంటే ద్వాపరయుగం అయిపోగానే ప్రళయం వచ్చేసింది అని. ప్రళయం అనేది ఒక యుగం అయిపోగానే రాదనమాట. ఒక యుగం అయిపోగానే భూమి అంతా మునిగిపోయే ప్రళయకాలం రాదు. ఈ 4 యుగాల్ని కలిపి మహాయుగం అంటాం. ఇలాగ కొన్ని మహాయుగాలు గడిచిన తర్వాతే ప్రళయం వస్తుంది. ఇప్పుడు ఇటువంటి సైకిల్లో మనం ఉన్నది 28వ మహాయుగంలో ఉన్నాం, 28th లో ఉన్నాం మనం ఇప్పుడు. అంటే ఇటువంటివి 27 వెళ్ళాయి ఇప్పటికీ ఆల్రెడీ. సో ఇటువంటి మహాయుగాల్లో ఒక మహాయుగంలో ద్వాపర యుగంలో అప్పుడు ఈ దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్ళి ప్రార్థిస్తారు. స్వామి ఈ ద్వాపర యుగంలోనే కింద చూస్తున్నాం భూమి మీద ఇంత దారుణంగా ఉంది పరిస్థితి, ఇంకా రాబోయే కలియుగంలో మనుషులు చాలా ఏమంటాం ఎంతో అధుమ్మ పరులై ఉండి అత్యంత అల్పమైన ఆయుష్తో ఉండి రకరకాల ధనం మీద, అన్నిటి మీద, వస్తువుల మీద, స్త్రీల మీద ఇట్లాగా అనేక ఏమంటాం మోహం పెంచుకుని అన్ని పదార్థాల మీద అన్నమాట, వీటన్నిటి మీద పెంచుకుని అనేక అన్యాయాలకి ధన సంపాదన కోసం అనేక అక్రమార్జనలు బయటకెళ్ళిపోయి ఎన్నెన్నో దారుల్లోకి వెళ్ళిపోయి రకరకాల నానా విధాల కష్టాలు పడుతూ ఉంటారు. ఇంకా రాబోయేది ఎందుకంటే వాళ్ళందరూ కూడా గ్రహిస్తారనమాట. మహర్షులకి ఆ దర్శనాశక్తితో గ్రహించి కలియుగం ఇలా ఉండబోతోంది, ముందు ముందు వీళ్ళందరి పని ఆగిపోతుంది మానవులు. ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే ధర్మమే లేకుండా పోతుందో
అన్యాయం చేసే వాడితో పాటు ధర్మంగా ఉన్న వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతుంటారు కదా, ఏమో కష్టాలు పాలవుతుంటారు. అది మనం చూస్తున్నాం కూడా. ధర్మంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు కూడా ఎంత కష్టాలు పాలవుతున్నారు, ఎలా పడుతున్నారని చూస్తున్నాం కదా. సో ఇది వెళ్ళి వీడి దేవతలందరూ వెళ్ళి స్వామివారి దగ్గర మొరపెట్టుకుంటారు. ఆ స్వామికి వెళ్ళి, స్వామి ఇలా అవ్వబోతోంది, నీకు తెలిసిందే కదా ఇది, వాళ్ళందరినీ ఎలాగ ఉద్ధరించబడాలి, ఎలాగ వాళ్ళలో ధర్మంగా ఉండేవాళ్ళు ఈ కష్టాల నుంచి, వాళ్ళ ప్రారంభ కర్మల నుంచి వాళ్ళు అనిపిస్తున్న బాధల నుంచి కాస్త ఉపశమనం కలగడానికి ఎలా స్వామి, మాకు అందరికీ చాలా వ్యధగా ఉంది చూస్తుంటే అని చెప్పి ఆ శ్రీమన్నారాయణుల వారిని వీళ్ళందరూ ప్రార్థిస్తారు. అప్పుడు శ్రీమన్నారాయణ చెప్తాడనమాట, ఆయన అని చెప్పగానే నేను కలియుగంలో భూమి మీద వెలసి కలియుగాంతం దాకా ఉండి అందరినీ ధర్మ మార్గంలో ఉండే వారిని రక్షిస్తూ ఉంటాను అని అంటారు. అప్పుడు వీళ్ళందరూ ఎంతో సంతోషపడతారు. అమ్మ స్వామి వారు వస్తున్నారు, నారాయణ నువ్వే వస్తున్నావా తండ్రి భూమి మీద అంటే, నేనే వస్తున్నాను, నేనే స్వయంగా వైకుంఠం నుంచి వచ్చి భూమి మీద ఒక ప్రదేశం ఎన్నుకొని ఆ ప్రదేశంలో నేను వచ్చి నిలబడి కలియుగాంతం దాకా ఎవరైతే ధర్మంగా ఉంటూ ఉంటారో వాళ్ళు కూడా కష్టాలు పడుతున్న వాళ్ళందరినీ మంచి మార్గంలో ఉంటూ నన్ను ఎవరైతే సేవిస్తూ ఉంటారో వాళ్ళందరినీ రక్షిస్తూ కలియుగంలో వాళ్ళందరినీ మంచి వాళ్ళని కాపాడుతూ ఈ విధంగా నేనే వచ్చి స్వయంగా వెలుస్తాను అని అంటారు. అనగానే వీళ్ళంతా చాలా సంతోషపడతారు. సంతోషపడి ఎప్పుడు అని అడుగుతారు. ఎప్పుడైతే ఆ సమయం త్వరలో వస్తుంది మీరు అంటారు. అందరూ పడినప్పుడు వీళ్ళందరూ సంతోషిస్తారు. ఆ సమయం కోసం ఎదురు చూద్దాం, ఇంకా స్వామి ఎప్పుడు వస్తారని. సో అలా అవగానే ద్వాపరం యుగం అయిపోయిన తర్వాత కలియుగం రాగానే ఒకరోజు అప్పుడు ఒక రోజు ఏం చేస్తారు, స్వామివారి గరుత్మంతుని పిలిచి, గరుత్మంతుడు స్వామివారికి ప్రథమ సేవకుడు, ఎదుర్కొండా అలా ఉంటాడు. ఇప్పుడు చూస్తాం కదా మనం వైష్ణవ ఆలయాలన్నింటిలో కూడా స్వామికి ఎదుర్కొండా ఉంటాడు. ఆయన ఎంత సేవకుడు అంటే అలా రెక్కలు అలా విప్పుకుని ఉంటాడు. ఎప్పుడు ఏ క్షణంలో ఆయన ఆదేశం వస్తే వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి. సో ఆయన చెప్తారు, గరుత్మంతుని పిలిచి, నాయన నేను ఇలాగా భూమి మీద వెళుద్దాం అనుకుంటున్నాను, కలియుగంలో భూమి మీదకి మనం ఇంకా వెళ్ళాలి అక్కడికి, నువ్వు ఒకసారి ఆ భూమండలం అంతా తిరిగి నాకు ఉండడానికి అనువైన ప్రదేశం ఏదైనా ఒకటి చూసిరమ్మని చెప్తాడు. అప్పుడు గరుత్మంతుల వారు ఇంకా వాయువేగంతో వైకుంఠం నుంచి వచ్చి భూమి మీద అనేక ప్రదేశాలు చూస్తారు. ఒక్కొక్క ప్రదేశం చూస్తే అందులో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆయనే వచ్చి ఉండాలంటే అది ఎంత అద్భుతమైన ప్రదేశం అయి ఉండాలి. వైకుంఠం నుంచి ఆ పరంధాముడే పురుషోత్తముడే వచ్చి ఉంటున్నాడంటే అందులో చూస్తారు. కొన్ని ప్రదేశాలు లాగానే పక్కని ఒక చోట ముందు ఒక ప్రదేశానికి వస్తారు. అక్కడ ఎంతో గొప్ప నది వెళుతూ ఉంటుంది పక్క నుంచి, చాలా బాగుంది నది ఒడ్డని అనుకుంటారు. కానీ ఆయన ఇంకా అనుకుంటూ ఉండగా గరుత్మంతుల వారు ఒక చోట ఎక్కడో ఆయనకి ఏదో కొంచెం సంశయంగా అనిపిస్తుంది, ఏమో ఇదంతా ఇదిగా గబుక్కుని అనిపించి అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోతారు. ఇంకో చోటుకి వెళ్ళి మన భారతదేశ ప్రదేశంలో అనమాట, భారతదేశం ఇలా ఈ ప్రపంచం అంతా. అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే తల్లి మొట్టమొదట్లో అసలు ఇన్ని దేశాలు అనేవి లేవు, అంతా కూడా ఒకటే ప్రదేశంగా కూడా ఉండేది. అసలు తర్వాత ఈ ఖండాలు విడిపోవడం కూడా తర్వాత జరిగింది. ముందంతా భూభారం ఒకటేలా ఉండేది, భూభాగం అంతా కూడా అన్ని చోట్ల ఈ సనాతన ధర్మమే విస్తరిల్లి ఉండేది మొత్తం కూడా. ఇప్పుడు నేను అనుకుంటున్న అమెరికా, రష్యా ఇవన్నీ కూడా 200-300 సంవత్సరాలు 400 సంవత్సరాలు ఈ మధ్య కాలంలో వచ్చిన పేర్లు ఇవన్నీ. అప్పుడు ఆ సంస్కృతులు, ఆ రాజ్యాలు అవన్నీ వేరప్పుడు. సో ఈ గరుత్మంతుడు అలా కలియుగం మొదట్లో అలా తిరుగుతూ ఇంకో ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ చాలా బాగుంటుంది. ఏంటి అక్కడ ఎన్నో అద్భుతమైన పూల తోటలు అన్నీ ఉంటాయి అనమాట. మరి చాలా బాగుంది ప్రదేశం అనుకుంటుండగా అక్కడ ఇంకొక చేదో కొద్దిగా మనసుకి ఇంకా పూర్తిగా రాదు, సంతృప్తి కలగక అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్తాడు. ఇంకో చోటుకి వెళ్తే అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఓ పక్కన సెలయాలు వెళుతుంటాయి, ఒక పక్కన ఇట్లా ఉంటుంది, ఏమంటాం మనం ఎన్నో చక్కటి లేళ్ళని పరిగెడుతూ ఉంటాయి, కుందేళ్ళు ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇది చాలా బాగుంది ప్రదేశం అనుకుంటాడు అనమాట. అన్ని నెమళ్ళు ఉంటాయి అక్కడంతా కూడా, ఎన్నో రకరకాలమైన పుష్ప జాతులు కానీ రకరకాల మృగజాతులు కానీ, అంటే ప్రకృతి ఎంతో అద్భుతంగా ఉంటుంది అనమాట. నెమళ్ళన్నీ అక్కడ నాట్యం చేస్తూ ఉంటాయి, ఏనుగులు నాట్యం చేస్తుంటాయి, అటు ఇటు ఏంకారం చేస్తూ చాలా బాగుంది ప్రదేశం అనుకుంటాడు. మళ్ళీ ఏదో కొంచెం వెరతిగా అనిపిస్తుంది, మళ్ళీ వాయువేగంతో మళ్ళీ పెడతాడు. వెళ్ళి అలా ఒక ప్రదేశానికి వచ్చేటప్పటికి
ఇంకో ప్రదేశానికి వచ్చి ఒక కొండల మధ్య దగ్గరికి వస్తాడు దగ్గరికి. అక్కడ పక్క నుంచి ఒక నది పెడుతూ ఉంటుంది. ఆ నది దగ్గరికి వచ్చి పక్కనే కొండల దగ్గరికి వెళ్ళి ఆ కొండల మీద వాలి చూస్తే అక్కడ ఇంకా అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎటు చూసినా పెద్ద పెద్ద అరణ్యాలు, ఎన్నో అద్భుతమైన వృక్ష జాతులు అనమాట. పుష్పజాతులు, వృక్ష జాతులు ఉంటాయి. దాంట్లోనేమో ఎల్లో మామూలుగా మన పళ్ళం అనమాట, రకరకాల పండ్ల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ ఎన్నో రకాలు ఉంటాయి. అండ్ అన్నిటికంటే మించి ఎన్నో సెలయేళ్ళు ఉంటాయి. అదంతా కొండలు అంతా కూడా ఒక నది పక్కనే ఉంటుందని చెప్పాను కదా. ఇవన్నీ చూస్తాడు. అండ్ ప్రకృతి ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతం ఉంటుంది. అక్కడతో చాలా అద్భుతంగా ఉండి అంత జీవరాశి కూడా మాత్రం ఎంతో ఒక విధంగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆ ప్రదేశం అంతా. అప్పుడు అనిపిస్తుంది ఇది స్వామికి సాక్షాత్తు శ్రీమన్నారాయణ వారే వచ్చి ఉండడానికి ఇంతకంటే గొప్ప ప్రదేశం లేదు ఈ భూమండలంలోని. అదే ఈ రోజు మనం చూస్తున్న స్వామివారు ఉన్న వెంకటాద్రి. దాని పక్కన ఏంటంటే సువర్ణముఖి నదిని పెడుతూ ఉంటుంది. సువర్ణముఖి నది తీరంలో ఉంటుంది. ఈ కొండలన్నీ ఉంటాయి. ఇవి శేషాచల పర్వతాలు అంటారు. ఇక్కడ చూసి అప్పుడు ఇక్కడి నుంచి వెంటనే వాయువేగంతో వైకుంఠానికి వెళ్ళి స్వామికి చెప్తాడు, స్వామి మీకోసం బ్రహ్మాండమైన ప్రదేశాన్ని చూశాను, ఇంకా మీరు రావటమే తరువాయి అని అంటారు. అనగానే ఆయన వెంటనే చెప్తారు, మనం ఫలానా రోజు ఇలా వెళ్ళబోతున్నాను ఆయన భూలోకానికి అనగానే వెంటనే ఈ గరుత్మంతుల వారు అందరికీ దేవతలందరికీ చెప్తారు, స్వామివారు ఫలానా రోజు వైకుంఠం నుంచి దిగి భూమికి వస్తున్నారు, భూమికి రాబోతున్నారు అనగానే అప్పుడు ఇంకా దేవతలు అందరూ ఎంతో సంతోషపడి, సో వైకుంఠం నుంచి స్వామి ఒక రోజున ఎప్పుడు వస్తారు, కలియుగంలో ఒక సంవత్సరంలో అనమాట, ఆశ్వేజ మాసంలో శ్రవణ నక్షత్రం రోజున ఆయన ఈ కొండల మీదకి వచ్చి ఇప్పుడు ప్రదేశానికి వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆయన అక్కడి నుంచి వస్తుంటే ఇంకా తెలిసింది కదా స్వామి వెళ్ళబోతున్నాడని, నారాయణుల వారే వస్తున్నారు ఇక్కడికి అని చెప్పేసి, ఇంకా వస్తున్నప్పుడు ఆయనతో పాటుట అందరు దేవతలు వస్తారు ఆకాశ మార్గంలో. అసలు అది చూస్తే మనకి ఊహించుకోవడానికే, చూడు నువ్వు పక్కన శివుడు, బ్రహ్మదేవుడు, హనుమంతుల వారు, అందరూ ఇంద్రుడు, అందరూ సర్వదేవతలు అన్నమాట. అందరూ వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, సర్వదేవతలు, ముగ్గురు శక్తులు అందరూ అనమాట. మన సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి, వీరు అందరూ అసలు మామూలుగా మన వాళ్ళు అంటే యక్ష పురుష కిన్నెర గణాలని, అలా దేవతా గణాలన్నీ కొన్ని వేలు ఆకాశం అంతాట. అసలు ఒక్క దేవత వస్తుంటేనే మనకు కనపడితే తేజస్సుందంటాం ఆకాశంలో. సూర్యచంద్రుడు కూడా దేవతలు, ఆ దేవతలు అష్ట దిక్పాలకులు, నవగ్రహ దేవతలు అందరూ ఆకాశం నుంచి ఇలా వస్తుంటే ఆశ్చర్యపోతూ, ఇప్పుడు మిగతా దేవతలు చాలా మందికి తెలియదు కదా ఏ ప్రదేశానికి వెళ్ళబోతున్నారని. వీళ్ళందరికీ కూడా స్వామి ఏ ప్రదేశానికి వెళ్ళబోతున్నారని గరుత్మంతుల వారికే తెలుసు అప్పటిదాకా. ఇంకా ఈ గరుత్మంతుల వారు వైకుంఠం మీద వస్తూ ఉంటే, నారాయణ వారు లక్ష్మీనారాయణలు ఎదురు వస్తుంటే అలా చూస్తుంటారు అందరూ. వీళ్ళు ఆయన ఫాలో అయ్యి వస్తారు. అలా వస్తూ స్వామి వచ్చి ఈ ప్రదేశానికి వస్తారు. అసలు అలా ఆకాశానికి అప్పుడేంటి, అప్పటికే ఆ కొండల మీద అక్కడక్కడ ఎంతో మంది తపస్సు చేసుకుంటున్నారు మహర్షులు. ఆ మహర్షులు ఆకాశానికి చూసి దేవతలందరూ ఇలా వస్తుంటే అసలు వాళ్ళ ఆనందానికి అంతు లేదనమాట. ఎంత ఆనందపడిపోయి మన దేవతల్ని దర్శించి, ఇది నిజంగా జరిగిన సంఘటన తల్లి, ఇంతమంది దేవతలని అక్కడ దర్శించగలగటం ఒక్కసారిగా అసలు ఆ వెలుగు అది తీవ్రమైనది అనమాట.